సూపర్, అదిరిపోయింది. నవదీప్ అన్న ఎలా అనిపించింది? నాకు నా గతం గుర్తొచ్చింది. ఇన్నిసార్లు ఆ ఫోన్ వచ్చి ఆ ఫోన్లోంచి ఫ్రస్ట్రేషన్ వచ్చి నాకు వాడిని చూస్తుంటే హలో అని సూపర్గా మాట్లాడి అదిరిపోయింది. అసలు నీ పర్ఫార్మెన్స్ టూ మచ్ ఉంది. అందరూ చాలా బాగా చేశారు. టెర్రిఫిక్ ఉంది అసలు. 10 మార్క్స్ ఇచ్చుకుంటే సెట్ ఎనర్జీ 10 on 10. Vimusha, you were amazing, Rani. Timing is like too good. But Raju, you steal the show. Video call dokati, Atma, చాలా బాగుంది. Love the skit. సూపర్, చాలా చాలా బాగుంది. బాగా రాసుకున్నావు. మాస్ 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 జాతర పర్ఫార్మెన్స్. నేచురల్ స్టార్ నాని గారు అంటారు, నేచురల్ కామెడీ స్టార్ అయితే మన రాజు గారు. జడ్జెస్, బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద స్కిట్ ఎవరు? విమూష. అత్త చిల్లి, కోడలు లిల్లి, వీళ్ళని చూడాలనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ. అదేంటో మీకు తెలియాలంటే ఇప్పుడు రావాల్సింది. లెట్స్ వెల్కమ్ టీమ్ యోధా అండ్ చందు ఆన్ ద స్టేజ్. ఏంటి టెంపుల్ కి వెళ్దాం అనగానే హుషారు పెరిగిపోయింది రాజా. అక్కడికి వెళ్ళాక నువ్వు ఎలాగైనా కాలు మొక్కుతావు కదా పూరి. భలేగా అన్నావురా అన్నయ్య. అవును పూరి, దేవుడికి ఇంత అందమైన భర్తని ఇచ్చాడు, బోల్డ్ అంత ఆస్తిని ఇచ్చాడు, మనకు ఒక ముద్దులు కొడుకుని ఇచ్చాడు. అయినా కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం అడుగుతున్నావు? నువ్వు ఇలా తిక్క తిక్క వాగుతున్నావు కదా అని పిచ్చి పిచ్చి తగ్గాలని మొక్కుకుంటా. మనం టెంపుల్ కి వెళ్ళాలి కదా, పదండి. నాన్న బంగారం, నువ్వు ఇంట్లోనే ఉండి జాగ్రత్తగా చదువుకో, సరేనా? సరే అత్తమ్మా. బాయ్. ఏంట్రావా ఎంత హ్యాపీగా ఉన్నావు? ఈ రోజు మా వాళ్ళు పోయారా? ఉన్నారా నీకు? ఇంట్లో వాళ్ళు పోతే బాధపడాల్సింది పోయి హ్యాపీగా ఉంటావా? పోవడం అంటే అది కాదురా, టెంపుల్ కి పోయారా. అయితే ఇంకే చందుతో నీ పుల్లు లవ్ మ్యాటర్ మొత్తం చెప్పేచ్చుగా. చెప్పుదామని అనుకున్నాను కానీ మా బొమ్మర్ది గారు ఇక్కడిక్కడే తిరుగుతున్నాడు. ఈ బామ్మర్దిని నేను సెట్ చేస్తా, కాకపోతే నువ్వు మాకు పార్టీ సెట్ చేయ. పార్టీ ఏంద్రా, పెద్ద దావతే ఇస్తాను రా. హలో జ్యోతి, నీకో శుభవార్త. ఇక్కడ మీ వాడి ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు, వచ్చేయ్. ఇంట్లో ఎవ్వరు లేరు, ఇల్లంతా ఖాళీ, ఇక నాదే ఈ ఇల్లంతా. చూసారా సార్ డబుల్ యాక్షన్. హలో, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇదంతా చేసానని ఎవరికి చెప్పొద్దే. నేను చాక్లెట్ ఇస్తా అంటేనే చెప్పాను. ఇదిగోమ్మా చాక్లెట్. నేను వెళ్ళి ఇంట్లో బాగా వండుకొని తినేస్తా. మన్మథుడా నీ కల కన్నా, మన్మథుడా నీ కథ విన్నా, ఎంగిలిలోని చూసాగాని ఒకడే మన్మథుడు, 20 ఏళ్ళుగా ఎప్పుడు ఎరుగని ఇతడే నా ప్రియుడు. నేనెందుకు ఇంత ఆనందంగా ఉన్నానో తెలుసా? ఈ రోజు మా ఇంట్లో ఎవరు లేరు. నాకిష్టమైన కలల రాకుమారుడు మా బావకి ఈ రోజు నా మనసు విప్పి, మనసు మాత్రమే విప్పు, నా ప్రేమని చెప్పాలనుకుంటున్నాను. వెంటనే వెళ్ళి ఇంకొంచెం మేకప్ వేసుకుని రావాలమ్మా. ఈ రోజు ఎలాగైనా నా మరదలకి నా మనసులో మాట చెప్పాలనుకుంటున్నాను. అయినా నా మరదలు రాలేదేంటి? వచ్చే లోపు ఒక్కసారి సెంటు కొట్టుకొని వస్తాను. ఓకేనా సార్? అది చెప్పడానికి వచ్చావా? అది చెప్పడానికి వచ్చావా? లా 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 లా. హే చందు, ఏంటి ఇంత హ్యాపీగా ఉన్నావు? ఈ రోజు వ్యాలంటైన్ డే అంట కదా. పెద్ద మాట అన్నాడు సరాడు. వ్యాలంటైన్ డే. టెంట్ కాదు, సెంట్ కాదు అది. మాస్టర్, నేను చెప్పింది కరెక్టే. ప్రేమికులు ఎప్పుడు కోరుకున్నది డన్నీ. ఐ థింక్ వాటో వాట్. సరే గాని మీ బావకి మరి ప్రపోజ్ చేసావా? ఈ రోజే చేయబోతున్నాను, కానీ మా తమ్ముడు నాకు ఎప్పుడు అడ్డుగా ఉంటున్నాడే. మీ తమ్ముడు సంగతి నేను చూసుకుంటానులే, నువ్వు వెళ్ళవే. ఫ్రెండ్ అంటే నువ్వే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ప్రసాదు. అదేంది పొట్ట వచ్చింది బయటికి? ఆయనేనా? ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. హే జ్యోతి, నువ్వేంటి ఈ టైంలో ఇక్కడ? కోడి గుడ్డెట్టినట్టు, కాకి రెట్టేసినట్టు, నీ మనసులో నా ప్రేమ ఉన్నట్టు కలొచ్చింది ప్రసాదు. ఎందుకే ఇంత రోత పని చేసావు? నీ ముఖం చూస్తే రోత పంచులే వస్తాయి ప్రసాదు. తలకాయ మొత్తం పిల్లి గురిగినట్టుంది.
ప్రసాద్ చాపేసుకుని మాట్లాడుకుందామా? అస్సలు మర్చిపోయా. మాటలు మాత్రమే, మాటలు మాత్రమే. దగ్గరికి రావచ్చుగా. ఇలాగే ఇంకొద్దిసేపు మాట్లాడుకుంటే ఎంత బాగుంటుందో కదా. ఎవర్రా సౌండ్? ఎవరో వస్తున్నారు ప్రసాద్, వెళ్ళిపోదాం పదా. నన్ను కాకుండా ఇంకొకరు కూడా పిలిచావా? నా మనసులో నువ్వే పట్టావు, ఇంకొకరిని ఇంకెక్కడ పెడతాను, ఇంకొకరిని ఇంకెక్కడ పెడతాను. దా వెళ్ళిపోదాం. ఏంటి ఇదంతా నువ్వు చూసావా? అవును చూసాను. ప్లీజ్ ప్లీజ్ ఎవరికి చెప్పొద్దే, నీకు చాక్లెట్ ఇస్తాను 5 స్టార్. సర్లే ఎల్లెళ్ళు. ఇంట్లో ఎవ్వరూ లేరు, అందరు గుడికి వెళ్ళారు. చాప ఇక్కడికి ఎలా వచ్చింది? నవదీప్ మీరేనా? ఇంకోసారి ఇలా చేయకండి, నాకు ఇంట్లో చాలా పని ఉంది. బావా, చందు బావా, చందు నన్ను ఎందుకు ప్రేమించావు చందు? నువ్వు నాకన్నా హైట్ తక్కువ,